చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఢిల్లీ పేరుడు వెనుక ఉమర్ మొహమ్మద్, అతడే సూత్రధారి అని అనుమానాలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఉమర్ మొహమ్మదే పుల్వామా ఉపాధ్యాయుడిగా పనిచేశారు ఉమర్ తండ్రి. మెడిసిన్ పూర్తి చేశారు ఉమర్. అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉమర్ పనిచేసినట్లు కూడా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు సంఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పేలుడు వెనుక కీలక సూత్రధారి డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తూ ఉన్నాయి. అసలు ఎవరు ఈ ఉమర్ మొహమ్మద్? డాక్టర్ ఉగ్ర నెట్వర్క్లో ఎలా చేరాడు అని లోతుగా చూస్తే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమర్ మొహమ్మద్ కశ్మీర్లోని పుల్వామాకు చెందినవాడు. ఇతడు ఫిబ్రవరి 1989లో జన్మించాడు. ఉమర్ తండ్రి జిహెచ్ నబీ భట్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి 10 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. తల్లి షమీమా బాను శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేసింది. కొన్నాళ్లు జీఎంసీ అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్గా పనిచేశాడు. అనంతరం హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న అల్ ఫలహ్ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాడు. డాక్టర్ ఉమర్ మొహమ్మద్ సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావజాలానికి లోనయ్యాడు. పుల్వామాకు చెందిన ఉమర్ నేపథ్యం చాలా సాధారణం. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అతను కష్టపడి చదివి డాక్టర్ అయ్యాడు. కొన్నాళ్లు అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్గా, ఆ తర్వాత ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. అతని జీవితం ఆదర్శప్రాయంగా సాగాలి. వందలాది మందికి వైద్యం అందించాలి. కానీ ఒక ఉన్నత విద్యావంతుడు, ఒకప్పుడు రోగుల ప్రాణాలు కాపాడాల్సిన చేతులు ఇప్పుడు అమాయకుల ప్రాణాలు తీసే ఆత్మాహుతి దాడికి సూత్రధారిగా నిలిచాడనే వార్తలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతూ ఉన్నాయి. పుస్తకాలు, పరిశోధన పత్రాలు చదవాల్సిన మేధస్సును విషపూరితమైన ఉగ్రవాద ప్రచారానికి బలిచ్చాడని చెప్పుకోవాలి. ఉగ్రవాదులు తమ నెట్వర్క్లో చేర్చుకోవడానికి ఎప్పుడూ అమాయక పేద యువకులనే లక్ష్యంగా చేసుకుంటారు. ఉమర్ లాంటి మేధావులను ఎంచుకొని వారికి బ్రెయిన్ వాష్ చేసి తమ కుట్రల్లో కీలక పాత్రలు పోషించేలా చేస్తారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన ఉగ్రవాద ఆపరేషన్లో భద్రతా అధికారులు పలువురు డాక్టర్లను అరెస్టు చేశారు. వాళ్ళు డాక్టర్ అదిల్ అనే వ్యక్తి ఉమర్కు సన్నిహితుడు. గతంలో వీరిద్దరూ అనంతనాగ్లో కలిసి పనిచేసినట్లు అధికారులు గుర్తించారు. తన సన్నిహితులు అరెస్టు కావడంతో భయాందోళనకు గురైన ఉమర్ తాను కూడా దొరికిపోతానేమో అనే భయంతో ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండవచ్చని నిఘా వర్గాలు ఇప్పటివరకైతే అనుమానిస్తూ ఉన్నాయి. ఈ పేలుడు నేపథ్యంలో పోలీసులు ఉమర్ మొహమ్మద్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అతడి సోదరులు జహూర్ మరియు ఆషిక్ నబీలను విచారిస్తూ ఉన్నారు ప్రస్తుతం పోలీసులు. పేలుళ్లో చనిపోయిన వారిలో ఉమర్ మొహమ్మద్ ఉన్నాడా లేదా అనే నిర్ధారణ కోసం పోలీసులు అతని కుటుంబ సభ్యుల నుంచి కూడా DNA నమూనాలను కూడా సేకరించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పేలుళ్లో వినియోగించిన కారుకు ఫరీదాబాద్లో భగ్నమైన ఉగ్రకుట్రకు లింకులున్నట్లు అధికారులు గుర్తించడం కూడా జరిగింది. పేలుడుకు ముందు ఉమర్ తన తల్లికి ఫోన్ చేసి లైబ్రరీలో బిజీగా ఉన్నానని చెప్పి ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది.